హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పాకిస్తాన్ అమ్మాయిని ఆన్లైన్లోనే పెళ్లి చేసుకున్న భారత్ జవాన్ పాకిస్తాన్ అమ్మాయికి ఇప్పుడు షాక్. చివరి నిమిషంలో ఏం జరిగిందంటే ఇవాళ మనం ఒక విచిత్రమైన స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మన గవర్నమెంట్ పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళందరికీ వీసాలు క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో ఒక కథ ఏంటంటే, ఒక పాకిస్తాన్ అమ్మాయి మన దేశానికి చెందిన ఒక జవాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది ఎలా అంటే ఆన్లైన్లో పరిచయం అయింది. వీళ్ళకి పెళ్ళయ్యాక ఇక్కడే కాపురం పెట్టాలనుకున్నారు. కానీ మన హోంశాఖ వాళ్ళు మాత్రం వద్దన్నారు. పాకిస్తాన్ వాళ్ళని మన దేశం నుండి అందరినీ వెళ్ళగొడుతుంటే ఈమెని మాత్రం ఎలా ఉండనిస్తారు చెప్పండి? ఆ అమ్మాయి బార్డర్ దాకా వెళ్ళిపోయింది. బస్సు ఎక్కి ఇక తన దేశానికి వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో ఒక అద్భుతం జరిగింది. కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఊహించని ట్విస్ట్ కదా ఇది. అసలు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి పేరు మీనల్ ఖాన్. ఆమె పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన అమ్మాయి. జమ్మూ కాశ్మీర్లో పనిచేసే మునీర్ ఖాన్ అనే సిఆర్పిఎఫ్ జవాన్ని గతేడాది మే నెలలో పెళ్లి చేసుకుంది. ఎలానో తెలుసా? ఆన్లైన్లో. ఆన్లైన్లోనే పెళ్లి చేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఇండియాకి వచ్చింది. మార్చి 22తో వీసా అయిపోయింది. కానీ పాకిస్తాన్కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. ఆమె ఎలా ఉండిపోయిందో ఇప్పటికీ అధికారులకి అర్థం కావట్లేదు. పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది కదా. అయితే దాంతో మీనల్కి కూడా నోటీసులు వచ్చాయి. ఏప్రిల్ 29 లోపల అందరూ వెళ్ళాలి. అయితే ఆ అమ్మాయి కూడా అలాగే వెళ్ళింది. ఆ అమ్మాయి అట్టారి వాగా బోర్డర్ దాకా వెళ్ళి బస్సులో కూర్చుంది. కానీ అప్పుడే ఆమె లాయర్ అంకుర్ శర్మ కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆమె వీసా పొడిగించమని అప్లై చేసుకుందని, అది ఇంకా పెండింగ్లో ఉందని చెప్పాడు. అందుకే కోర్టు ఆమెను పంపించవద్దని ఆర్డర్ వేసింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి తరపున వాదించిన లాయర్ అంకుర్ శర్మ బీజేపీ లీడర్ అంట. గ్రేటర్ కాశ్మీర్ అనే పేపర్లో ఈ విషయం బాగా రాశారు. అంతేకాదు, మీనల్ మోడీ గారికి పెట్టిన అప్లికేషన్ గురించి కూడా చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో మీనల్ చాలా బాధగా మాట్లాడింది. మేము అన్ని రూల్స్ ప్రకారమే వచ్చాము. నా భర్త నుండి నన్ను దూరం చేస్తున్నారు. ఇది అన్యాయం అని వేడుకుంది పాపం. అయితే ఆ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఒక జవాన్ పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని చాలామంది అనుమానిస్తున్నారు. షార్ట్ వీసా అయిపోయాక కూడా నెల రోజులు ఎలా ఉండిపోయింది అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఏదో కుట్ర అయి ఉంటుందని చాలామంది అంటున్నారు. దీని మీద ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మీనాల్కి సపోర్ట్గా చేస్తున్నారు. ప్రేమకు హద్దులు లేవని కూడా అంటున్నారు. మొత్తానికి ఇది ఒక డ్రామా లాంటి స్టోరీ. ప్రేమ, దేశభక్తి, అనుమానాలు అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో. పహల్గామ్ దాడి తర్వాత ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.